తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన పెట్టేసి రాంగ్, అది తప్పది. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించగా సోమవారం అలనాటి టాప్ హీరోయిన్ బి సరోజాదేవి కన్నుమూశారు. ఇక ఈ విషాదాల నుండి తేరుకోకముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. స్టార్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ మంగళవారం రాత్రి అతను కన్నుమూశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు రవితేజ రియల్ ఫాదర్ కోటా శ్రీనివాసరావు 2 రోజుల క్రితమే కన్నుమూశారని, అంతలోనే మళ్లీ ఒక విషాదం జరిగింది అని బాధపడుతున్నారు. ఇక రవితేజ కోటా శ్రీనివాసరావు ఈడియట్ సినిమాలో తండ్రి కొడుకుల్లా అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ సినిమాలో వీరి బాండింగ్ రియల్ ఫాదర్ సన్ లా ఉంటుంది. ఇక అలా కోటా శ్రీనివాసరావు మరణించడంతో చాలా ఎమోషనల్ అయిన రవితేజ తన ట్విట్టర్ వేదికగా ఆయనకి సంతాపం తెలుపుతూ అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు శాశ్వతంగా దూరం అవ్వడంతో రవితేజ శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక ఈ కష్ట సమయంలో మీ వెంట మేమున్నాము అంటూ ధైర్యంగా ఉండాలని అభిమానులు రవితేజకి మద్దతుని తెలియజేస్తున్నారు. ఇక అలా రాజగోపాల్ గారు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించారు. ఇతను రాజ్యలక్ష్మి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రవితేజ, రఘు, భరత్ అనే 3 కొడుకులు జన్మించారు. ఇక భూపతి రాజు గారు ఫార్మసిస్ట్ గా పనిచేయడంతో పని నిమిత్తం నార్త్ ఇండియా మొత్తం తిరుగుతూ ముంబై, భోపాల్ వంటి ప్రాంతాల్లో ఫ్యామిలీతో ఉంటూ వచ్చారు. కానీ ఒక స్టేజ్ లో ఇలా తిరగడం వల్ల పిల్లల చదువు పాడవుతుందని గ్రహించి తాను చేస్తున్న ఉద్యోగంని వదిలేసి విజయవాడలో ఫ్యామిలీతో కలిసి స్థిరపడ్డారు. ఇక అలా రవితేజ తన బాల్యాన్ని నార్త్లోనే ఎక్కువగా గడపడంతో అక్కడ అమితాబ్ బచ్చన్ మూవీస్ ని చూడటం, అలా తనకి కూడా అమితాబ్ బచ్చన్ లాగే హీరో అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండింది. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ లాగా మిమిక్రీ చేస్తూ స్కూల్, కాలేజెస్ లో కూడా మంచి గుర్తింపును పొందాడు. అలా విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో BA చదువుతున్నప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఇంట్లో చెప్పకుండా చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కేశాడు. ఇక అలా చెన్నైకి వెళ్ళగానే తనకి ఈజీగా ఛాన్సులు వస్తాయనుకున్నా అక్కడికి వెళ్ళాక రవితేజకి ఛాన్సులకి బదులు కష్టాలు కనిపించాయి. అలా ఛాన్స్ కోసం చెన్నైలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్ళినా ఎవరూ కూడా తనకి అవకాశం ఇచ్చేవారు కాదు. అలా తిరుగుతున్న క్రమంలోనే రవితేజ డైరెక్టర్ గుణశేఖర్, YVS చౌదరిని కలవడం, అలా ఈ 3కి మంచి స్నేహం కుదిరి ఒకే రూమ్ లో ఉంటూ 3 ఛాన్స్ల కోసం ట్రై చేస్తుండేవారు. ఇక అలా కొన్ని నెలలు ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి తన ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి తినడానికి తిండి లేని పరిస్థితికి వెళ్లడంతో రవితేజ తమిళ్ మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే 1990లో విజయశాంతి నటించిన కర్తవ్యం మూవీలో రవితేజకి సాయి కుమార్ ఫ్రెండ్ గా ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. దీంతో వచ్చిన పాత్రని వదులుకోలేక డబ్బుల కోసం నటించడం మొదలెట్టాడు. ఆ తర్వాత చిరంజీవి చేసిన హిందీలో ఆజ్కా గూండారాజ్ మూవీలో ఒక చిన్న పాత్ర చేయగా ఆ మూవీ రిలీజ్ అయి తనకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తనకి తెలిసిన ఫ్రెండ్సే రవితేజని నువ్వు హీరో మెటీరియల్వి కాదు, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావు అని అవమానించడంతో రవితేజ చాలా డిసప్పాయింట్ అయి తిరిగి ఇంటికి వెళ్ళలేక డైరెక్టర్ అవ్వాలని నిర్ధారించుకొని చెన్నైలో ఉంటే ప్రయోజనం లేదని తన మకాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేశాడు. ఈ క్రమంలోనే కొంతమంది డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎవరూ కూడా ఇతనికి డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇక అలా రవితేజ ఒక మేనేజర్ ద్వారా డైరెక్టర్ మంజులా నాయుడు గారిని కలవగా ఆమె దగ్గర సీరియల్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా నెల జీతానికి చేరాడు. అలా అక్కడ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని కలవడం వీరిద్దరికి మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ రవితేజకి కృష్ణవంశీ చేసిన నిన్నే పెళ్లాడతా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పించడంతో రవితేజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక ఈ మూవీ సమయంలోనే రవితేజకి బ్రహ్మాజీతో మంచి పరిచయం ఏర్పడింది. అలా షూటింగ్ జరిగేటప్పుడు లంచ్ బ్రేక్ లో రవితేజ తన తోటి అసిస్టెంట్ డైరెక్టర్స్ పై జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తుండడంతో ఇది చూసిన కృష్ణవంశీ రవితేజతో నిన్నే పెళ్లాడతా మూవీలో ఒక కామెడీ సీన్ ని చేపించాడు. అలా ఈ మూవీ 1996లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన రవితేజ పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ సింధూరం మూవీని ప్లాన్ చేసి బ్రహ్మాజీని హీరోగా పెట్టుకొని సెకండ్ హీరో కోసం వెతుకుతున్నప్పుడు బ్రహ్మాజీయే రవితేజని సెకండ్ హీరోగా రికమెండ్ చేయగా ఈ మూవీ 1997లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన రవితేజ పాత్రకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో శ్రీను వైట్ల డైరెక్షన్ లో నీకోసమే అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు గాని ఈ మూవీలో రవితేజ నటనకి గాను నంది అవార్డుని అందుకున్నాడు. ఇక రవితేజ టాలెంట్ ని గుర్తించిన పూరి జగన్నాథ్ తనతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే మూవీని చేయగా ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే రవితేజ ఆ మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. అలా ఈ మూవీ 2001లో రిలీజ్ అయ్యి కమర్షియల్ గా హిట్ అయిన రవితేజకి స్టార్డమ్ ని తీసుకురాలేదు గాని అతన్ని ప్రామిసింగ్ హీరోగా నిలబెట్టింది. ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ ఈడియట్ మూవీ స్టోరీని రాసుకొని మొదటగా పవన్ కళ్యాణ్ కి చెప్పగా అతను ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత మహేష్ బాబుకి నరేష్ కి వినిపించిన వారు కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, నాగార్జున కూడా ఆ స్టోరీ తనకి సెట్ అవ్వదని రిజెక్ట్ చేయడంతో తెలుగులో ఈ స్టోరీ వర్కౌట్ అవ్వదని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ కి చెప్పి అప్పు అనే పేరుతో ఆ మూవీని చేయగా అక్కడ ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఇదే మూవీని తెలుగులో తీయాలని తనకి మంచి క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న రవితేజకి స్టోరీ చెప్పగా అందుకు అతను ఇమీడియట్ గా ఒప్పుకొని ఆ మూవీని 3 నెలల్లోనే కంప్లీట్ చేసి 2002లో రిలీజ్ చేయగా ఈ మూవీ ద్వారా రవితేజ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత చేసిన ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ హీరోగా మారి రవితేజకి మాస్ మహారాజా పేరుని కూడా తెచ్చిపెట్టింది. దీంతో అప్పటి నుండి రవితేజ తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా కిట్టు, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా, రావణాసురుడు అని హీరోగా 60 సినిమాలకి పైగా యాక్ట్ చేస్తూ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు. ఇక స్టార్డమ్ వచ్చే కొద్దీ రవితేజ పేరు మీరా జాస్మిన్, ఇలియానాతో కూడా గట్టిగా వినిపించిన అది సినిమా షూటింగ్స్ లో హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రవితేజ తన మేనమామ కూతురైన కళ్యాణి గారిని 2002 మే 26న పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. అలా అన్ని బాగానే సాగుతున్న తన తమ్ముల కెరియర్ మాత్రం అటు ఇటుగా ఉండడంతో రవితేజ ఎప్పుడూ వారి గురించి ఆలోచిస్తుండేవాడు. అంతేకాకుండా తన తమ్ముళ్ళు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం, డ్రగ్స్ కేసులో పోలీసులకి పట్టుబడడంతో దీని ద్వారా రవితేజకి చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా తన పెద్ద తమ్ముడు భరత్ ఎవరి మాట వినకుండా తనకి నచ్చినట్లు 2 పెళ్లిళ్లు చేసుకోవడం, తల్లిదండ్రుల మాటలు కూడా పట్టించుకోకపోవడంతో ఇలా వదిలేస్తే అవ్వదని తను నటించిన కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన 2 తమ్ముళ్ళకి రవితేజ ఛాన్స్ ఇప్పించిన వీరి యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఎవరూ కూడా వీరికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చిన సెట్ లో తరచూ గొడవ చేయడం, టైంకి షూటింగ్ కి రాకపోవడంతో వీరికి పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే 2017లో భరత్ ఒక పార్టీ ముగించుకొని శంషాబాద్ లోని హోటల్ కి వెళ్లి మద్యం తీసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా రాత్రి 9:40 కార్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఆగి ఉన్న లారీకి గుద్దడంతో భరత్ అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇక అలా తన తమ్ముడు మరణించిన విషయం పోలీసులు రవితేజకి మరియు అతని ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసినా ఎవరూ కూడా అతని చివరి చూపుకి రాలేదు. దీంతో రవితేజ చిన్న తమ్ముడు రఘు ఉస్మానియా హాస్పిటల్ నుండి బాడీని తీసుకొని నేరుగా మహాప్రస్థానం ప్లేస్ కి వెళ్లి అక్కడే అంత్యక్రియల్ని జరిపించారు. ఇక అలా కుటుంబీకులు భరత్ చివరి చూపుకి రాకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరగడంతో పాటు రవితేజని అందరూ విమర్శించడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ 60+ అయినా కూడా వారి ఫేస్లని, బాడీలని ఇప్పటికీ యంగ్ గానే మెయింటైన్ చేస్తూ మూవీస్ చేస్తున్నారు. కానీ రవితేజ 50+ అయినప్పటికీ ఫేస్, బాడీ చాలా స్ట్రింక్ అయి లీన్ అవ్వడంతో తనకేవైనా ఆరోగ్య సమస్యలున్నాయా అని చాలా మందిలో డౌట్స్ మొదలయ్యాయి. నిజానికి రవితేజ అనోరెక్సియా అనే ఆకలి వేయని వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎక్కువగా ఆకలి వేయకపోవడంతో బాడీ, ఫేస్ అంతా డల్ అయిపోయిందని, అందువల్లనే బాడీ కూడా స్ట్రింక్ అయిపోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రీసెంట్ గా చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రవితేజ కెరియర్ అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా అతని తండ్రి రాజగోపాల్ గారికి చాలా సంవత్సరాల నుండి అనారోగ్య సమస్యలున్నప్పటికీ చికిత్స తీసుకుంటూ వచ్చారు. కానీ మంగళవారం రాత్రి అతని ఆరోగ్యం క్షీణించి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో రవితేజతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఏదేమైనా తండ్రి మరణాన్ని తట్టుకునే శక్తి ఆ దేవుడు రవితేజకి మరియు అతని ఫ్యామిలీకి అందివ్వాలని మనం కోరుకుందాం. మీకు రవితేజ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.